నమస్తే మన ఆయుర్వేదంకి స్వాగతం. ఈరోజు మన ఆయుర్వేదంలో టాపిక్ వచ్చి దుసర్దిగ గురించి. దీన్ని పాతాల భైరవి కూడా, పాతాల గరిడ కూడా అంటారు, కానీ పల్లెటూర్లలో వాడుక భాషలో మాత్రం దుసర్దిగ అంటారు. ఈ దుసర్దిగ ఆయుర్వేదంలో పనిచేస్తుంది, రసవాదంలో పనిచేస్తుంది, మంత్రశాస్త్రంలో కూడా పనిచేస్తుంది. ముందుగా రసవాదంలో పాషాణాలు అంటే ఏ ఏ ఏ పాషాణంలో పాదరసం ఉంటుందో ఆ పాషాణాలను కట్టుకోవడం అంటే అందులో ఉండే రసాన్ని ఎగరకుండా బంధించేస్తుంది. పాదరసం ఎందులో ఉంటుందో ఆ పాషాణాలను మాత్రం అన్నిటినీ కడుతుంది. ఆయుర్వేదంలో వచ్చి శరీరాన్ని వేడి లేకుండా చల్లదనం చేస్తుంది, అంటే చల్లవనిస్తుంది. అట్లాగే లేడీస్కు పిసిఓడి ప్రాబ్లం ఉన్నా కానీ క్లియర్ చేస్తుంది, అంటే పిల్లలు కాని వాళ్ళకు కూడా పిల్లలు అవుతుంది. మంత్రశాస్త్రంలో భూతగ్రహాలను నివారించడానికి ఉపయోగిస్తారు. తర్వాత క్రిమి కీటకాల బాధలు లేకుండా తావితులలో కూడా వాడతారు. ఇది నమ్మకం ఉన్న వాళ్ళకి, నమ్మకం లేని వాళ్ళ గురించి నేను మాట్లాడడం లేదు. చాలా రోజుల నుంచి వీడియోలు చేయడం లేదు పని ఒత్తిడి వలన. ఇకపై రెగ్యులర్గా వీడియోలు ఉంటాయి. మీ సందేహాలను సమాధానాలను కింద కామెంట్ రూపంలో పెట్టండి. మీకు ఏ వీడియో కావాలన్నా కానీ సెండ్ చేస్తా. అంటే మరిన్ని వీడియోల కోసం మన ఆయుర్వేదం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ చెట్టు యొక్క ఆకులు ఒక పెరికెడు మన చేయిలో పట్టిన ఆకులు తెంచుకోవాలి, మంచి మంచి దానిలో చూసి. అంటే దుమ్ము లేకుండా కడగవచ్చు, లేదా ఒక బట్ట పెట్టి తుడుచుకోవచ్చు. 2 టీ కప్పుల నీళ్లు కానీ, లేదా ఒక పెద్ద గ్లాసు నీళ్ళు కానీ ఒక గిన్నెలో వేసి ఈ విధంగా దాన్ని చేతితో పిసకాలి. అంటే శరీరం వేడిగా ఉన్న వాళ్ళకి, వేడిగా ఉన్న మూత్రంలో మంట ఉన్న వాళ్ళకి కూడా తగ్గుతుంది. అట్లాగే పీసీఓడి ప్రాబ్లం ఉంటుంది కదా, వాళ్ళకి కూడా ఈ పీసీఓడి ప్రాబ్లం పోతుంది. ఈ పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళు అంటే పీరియడ్స్ స్టార్ట్ అయిన మూమెంట్లో 3 days కానీ 5 days కానీ రెగ్యులర్గా వాడాలి. పీసీఓడికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కడెక్కడైతే ఉంటుందో అన్నీ క్లియర్ అయిపోతుంటుంది. అది వైద్యుని సలహా మేరకు వాడాలి, ఇష్టానుసారం వాడద్దు. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి, లేదా మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, ఫోన్ చేస్తాను. ఈ విధంగా పిసకాలి, గట్టిగా పిసికి వదిలేసేస్తే 1 type ఆఫ్ జెల్ మాదిరిగా తయారవుతుంది. జెల్ మాదిరిగా తయారు అయ్యే అంతవరకు వెయిట్ చేయకుండా, అంటే జెల్ మాదిరిగా తయారయ్యేదేమో శరీరంలో వేడి తగ్గటానికి, ఈ విధంగా నీళ్ళగా ఉన్నప్పుడు తాగేదేమో పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి గర్భసంచి అనేది క్లియర్ అవుతుంది. పిల్లలు 99% అవుతారు. ఎక్స్పీరియన్స్. ఈ విధంగా మెత్తగా పిసికేసేయాలి. పిసికేసి ఆ పచ్చగా నీళ్ళు ఏమవుతాయంటే క్రమక్రమంగా టైం అయ్యే కొద్దీ కొంచెం రెడ్ కలర్గా మారుతుంటాయి, లైట్ పింక్లోకి వస్తుంటాయి, ఎల్లో కలర్ నుంచి. ఈ విధంగా చేసుకోవాలి, అలా జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే ఏ రోజు అంటే ఆ రోజు వాడదు. ఈ శరీరం సలువ ఉన్న వాళ్ళు మాత్రం ఏ రోజైనా వాడచ్చు, కానీ పీసీఓడి ప్రాబ్లం, లేడీస్ ప్రాబ్లం ఏదైనా ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్న టైంలలో మాత్రమే, స్టార్ట్ అయిన టైంలలో మాత్రమే వాడాలి. మిగతా టైంలలో చల్లదనానికి పనిచేస్తుంది, కానీ మిగతా దాంట్లో పనిచేయదు. అట్లాగే కొన్ని నక్షత్రాల సమూహం కలిసిన రోజు మంచివి. ఆదివారం అమావాస్య నాడు కానీ, సూర్యగ్రహణం కానీ, చంద్రగ్రహణం నాడు కానీ, లేదా ఒక మంచి నక్షత్రం నాడు చూసి దాన్ని తీగను తీసుకురా ఇంటికి తెచ్చుకోవాలి. అంటే విధియుక్తంగా ధూపదీప నైవేద్యాలు ఇచ్చి తీసుకొచ్చేసి ఈ విధంగా కడియం చుట్టాలి. అవి ఎంత అంటే 11 రౌండ్లు ఉండాలి. అట్లా అయింది మొత్తం టోటల్గా 11 రౌండ్లు అయ్యా అట్లా చూసుకోవాలి. దాన్ని జాగ్రత్తగా వెళ్ళాలి. మన ఇళ్ళలో అంటే అక్కడక్కడ తరచుగా కనబడుతుంటాయి మనకి, కానీ చాలా రేరు. ఇవి ఏ విధంగా కాదు, ఒకప్పుడు ఇంట్లో గంజి అన్నం ఉంచడానికి కూడా వీటిని వాడేవారు. అట్లాగే ఇల్లు శుభ్రం చేయడానికి కూడా చీపురు కట్టెలు కూడా వాడేవారు. మా సైడ్ అయితే ఇప్పుడు కూడా వాడుతున్నాము. అంటే చల్లదనాన్ని ఎక్కువ ఇస్తుంది అన్నమాట. రెండోది, ఇది పెట్టుకుంటే పురుగులు రావు అనేది ఒక నిబంధన ఉంటుంది. ఇవేం చేయాలంటే ఒక శుభ నక్షత్రంన తీసుకొచ్చేసి ఈ విధంగా కడెం చుట్టి మన శరీరానికి ధరించి చీకటిలో కానీ, లేదా ఏదన్నా పని మీద పని చేయడానికి రాత్రిపూట బయటికి వెళ్తూ ఉంటాం కదా,
ఆ సమయంలో దండకు దండ రెట్ అంటారు కదా, అక్కడ ధరించాలి దీన్ని. అంటే చేయికి ఎక్కించుకోవాలి. అలా ఎక్కించుకొని బయటికి వెళ్తే పురుగులు అంటారంట పాములకి అలాగా, అవి అనేది దూరంగా వెళ్ళిపోతాయి అని గ్రామీణ ప్రాంత వాసుల నమ్మకం. మేమైతే వాడుతున్నాం. అంటే నమ్మే వాళ్ళకి, నమ్మని వాళ్ళ గురించి నేను మిమ్మల్ని బలవంతం చేయటం లేదు. నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే వాడుకోవచ్చు. ఇది గ్రామీణ ప్రాంతాలలో ఈ వైద్యపరంగా వాడుకోది. నిధులు నిక్షేపాలు ఉన్న అట్లా పోయినప్పుడు వాళ్ళు ఎక్కువ దీన్ని వాడుతుంటారు. అంటే తయారు చేయించుకొని కూడా వెళ్తుంటారు. ఈ విధంగా దండె రెట్ట అని దానికి వాడుకోవాలి. దాని స్వభావం ఏమో కానీ వాస్తవంగా వచ్చే పురుగులు కూడా అడ్డం రావు. ఎప్పుడూ తారసపడలేదు. ఈ విధంగా వాడాలి దాన్ని. అంటే పని మీద వెళ్ళినప్పుడు మాత్రం దాన్ని తీయద్దు, అట్లాగే పెట్టేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత తీసి పక్కన